We have varied thoughts. ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of all our imagination? ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే. All our thoughts are the cause for our misery. ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది. In fact, there lies some hidden happiness there. పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో, Just as you find, దుఃఖం లోపల కూడా భగవంతుడు ఆ రీతిగా చక్కెర రూపంలో ఉన్నాడు. just as you find in the milk, you also find happiness in misery. కనుకనే సుఖ దుఃఖములు రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి. We should be equal-minded both in pleasure and pain. మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి. We have to be happy all the time. ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి. Difficulties and worries come in between. ఆ సంభవించినంత మాత్రమున మనము దీనికి కష్టమని భావించకూడదు. Because of these problems and worries, we should not ఈ feel కష్టములకు very మనం much విచారించకూడదు. sad. We should not worry too much. ఇది ఆనందమును అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి. In fact, it is a step that leads you to success and happiness. పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించటం చేతనే Pandavas spent 14 years in exile. కట్టగడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు. For that reason, Krishna was always with them, in them, around them, above them, below them, and conferred success. కనుక ఆ కష్టములందు కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది. In times of difficulties, God will stand behind you and help you. కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్, Pandavas considered God in the first place. నెక్స్ట్ వరల్డ్, Next comes the world. థర్డ్ ఐ And third eye. అని వారు దాన్ని వారు వెనుక పెట్టుకున్నారు. In fact, they kept this eye at the ఫస్ట్ end. గాడ్, God comes first. ముందు భగవంతుని పెట్టుకొని Keep God ప్రపంచమును వెనుక first. పెట్టుకొని నేను అనేటువంటి అహంకారాన్ని మరింత వెనుకకు పెట్టారు. Keeping God in the first place, they kept behind I, the ego. కానీ కౌరవులు చేసినటువంటి పని ఏమిటి? What is that Kauravas did? ఫస్ట్ ఐ, They kept I in the Next first world. place. Next world. లాస్ట్ గాడ్. And they kept God at the end, last. కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు. They kept God at the end. కనుకనే వారు అపజయాన్ని పొందారు. Therefore, they lost the battle. ఆనందమును ఏమాత్రం వెతికినా చిక్కలేదు. They never experienced happiness, not success. దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటాది. The one who is close to God, experiences Him, will be మనం ప్రతి blissful. వ్యక్తిని కూడా గౌరవించాలి. We have to respect every person. ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుక తిరుగుతుంది. When you respect others, you will be respected in turn. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కష్టములకు మనం విచారించకూడదు. We should not be bothered of these problems. దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు. Don't be worried